బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువు నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటకు తోసివేయను అని అంటున్నారు. కానీ తెలుసా, ఒక్కొక్కసారి మనం కొంతమందికి తీర్పు తీర్చేసి వారిని ప్రభు దగ్గరకు వెళ్లకుండా ఆపేస్తాం. మరికొందరైతే తమకు తామే తీర్పు తీర్చేసుకుని పాపంలోనే బ్రతికి అందులోనే మరణిద్దాం అనుకుంటారు. దీనికి కారణం వారికి ప్రభు ప్రేమ, ఆయన క్షమాపణ తెలియకపోవడం. ఈరోజు బహుశా మీరు కూడా ప్రభు ప్రేమను గుర్తించిన వారుగా ఉన్నారా? అయితే వినండి, ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో యోనా గ్రంథం తెలుసు. దేవుడు యోనా భక్తునితో నినివే పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రజలను వారి పాపాలను విడిచిపెట్టమని, లేకుంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని ప్రకటించమంటే యోనా మాత్రం దేవుని మాటను పెడచెవిన పెట్టి తర్షీషు ప్రయాణం చేసే వాడికి దేవుని సన్నిధి నుండి పారిపోదాం అనుకుంటాడు. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా యోనా ఇలా ఎందుకు చేశాడు అని? అయితే యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ నినివే ప్రజలు యోనా ప్రకటించిన మాటలు విని తమను తాము తగ్గించుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థించగా ప్రభు క్షమించాడు. అప్పుడు యోనా దేవునితో, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటును కదా, అందువలనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగలవాడు దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని అంటాడు. అరే చూసారే, ఇక్కడ యోనాకు తెలుసంట దేవుడు నినివే ప్రజలను క్షమిస్తాడని. అందుకే వారికి సువార్త చెప్పకుండా పారిపోయాడంట. ఎందుకో తెలుసా? దేవుడు కాదు, యోనాని నినివే ప్రజలకు తీర్పు తీర్చేశాడు. వీరికి రక్షణ, క్షమాపణ పొందడానికి అర్హత లేదు అని. ఈరోజు మీరు యోనా వలెనే ఉన్నారా? వినండి, దేవుడు ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు. అయితే క్షమించడానికి ఒక వ్యక్తి చేయవలసిన పని తన పాపాలను ఒప్పుకోవడం, వాటిని విడిచిపెట్టడం, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడడం. ఇలా చేస్తే దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు. బహుశా ఈరోజు మీరు ఇతరులకో మీకు మీరును తీర్పు తీర్చుకొని దేవుడు క్షమించడు అనుకుంటున్నారా? వినండి, దేవుడు క్షమిస్తాడు. ఆయన తన వద్దకు వచ్చే ఎవరిని తోసివేయడు. మరి ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మండి. దేవుని వద్దకు వస్తే ఆయన క్షమిస్తాడు, విడిపిస్తాడు, నూతనపరుస్తాడు. అది మీరైనా ఎవరైనా సరే. ఎందుకంటే మన దేవుడు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగలవాడు. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.